హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా రైట్ నో వచ్చేసి చైనాలో ఉన్నాను కదా. చైనాలో చాలా మంది నాకు మెసేజ్ చేసారు అనమాట, ఇక్కడ హాస్టల్ ఎలా ఉంటుంది, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మనం ఉజ్బెకిస్తాన్లో చేసినాం కదా హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, చైనాలో కూడా సేమ్ అలానే ఉంది. బట్ ఇక్కడ కాకపోతే బుక్ చేయడానికి చాలా చాలా ప్రాబ్లం అనమాట. booking.com ఇంకా లోకల్ యాప్స్ ఏమి పనిచేయవు, ఇక్కడ యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ వర్క్ చేసేటి మాత్రం రెండే యాప్లు, hostelworld.com అండ్ trip.com, రెండు మాత్రమే పనిచేస్తాయి. సో ఈ రోజు చైనాలో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా సర్వైవ్ అవ్వచ్చు, సస్తా ఎలా, నేను ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ హాస్టల్కి నేను $10 వరకు పే చేస్తున్నాను. దగ్గర మనకి 850-900 రూపీస్ పడింది నాకైతే. లోపలికి వెళ్ళేసి చూద్దాము హాస్టల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఎట్లా సర్వైవ్ అవ్వచ్చు ఏంటి అని చెప్పేసి. మీకు ఆల్రెడీ చెప్పినా కదా హాస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మనం బుక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసి వాళ్ళు డిస్కౌంట్ అడిగితే ఇస్తారు. కాకపోతే ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి సో మనం బార్గెన్ చేయడానికి లేదు, డైరెక్ట్ వెళ్ళేసి బుక్ చేసుకొని స్టే చేయడమే. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము పేమెంట్ ఎలా చేయాలి అంటే అలీపే మాత్రమే. మనకి గూగుల్ పే, ఫోన్పే ఉంది కదా, సేమ్ అలానే ఇక్కడ అలీపే ఉన్నది. లోకల్ సిమ్ ఉంటే మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేము. లేకపోతే క్యాష్ తీసుకొని వచ్చి ఇవ్వాలి. క్యాష్ చాలా తక్కువ. ఈవెన్ లోకల్ చిన్న షాప్ వెండర్స్ కూడా ఇక్కడ అలీపే మాత్రమే యూజ్ చేస్తున్నారు. లోకల్ కరెన్సీ మాత్రం చాలా చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో హాస్టల్ బయట అయితే ఇగో ఇలా ఉన్నది కూర్చోడానికి స్పేస్. లోపలికి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇక్కడ రిసెప్షన్ ఉంది. రిసెప్షన్లో ఒక అమ్మాయి కూర్చుంది. అమ్మాయి పక్కన ఇగో ఒక చిన్న డాగ్ కూడా కూర్చున్నది. హలో సిస్టర్, కీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్లో మనం బుకింగ్ చూపించిన తర్వాత పేమెంట్ చేస్తే మనకు ఒక కార్డ్ ఇస్తారు. కార్డ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇలా మన లోపల యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇక్కడ కార్డు తీసుకొని వెళ్దాము. ఇక్కడ డ్యూటీ చేంజ్ అవుతారనమాట. పొద్దుటంతా ఈ అమ్మాయి ఉంటుంది, రాత్రి ఒక అబ్బాయి ఉంటాడు ఇక్కడ. సో వీళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మనం ఏం మాట్లాడలేము, ఏం అడగలేము. నేను మీకు చెప్తున్నా కదా, ఇగో ఈ పేమెంట్ మోడ్ అయితే ఇది వీచాట్ ఉంటుంది, అలీపే ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అనమాట. 3 యాప్లు పనిచేస్తాయి ఇక్కడ. 3 యాప్ల త్రూ మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు చైనాలో ఎక్కడైనా కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి రెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ అదేమంటారు పవర్ బ్యాంక్స్ ఉంటాయి. పవర్ బ్యాంక్స్ మనం రెంట్ తీసుకోవచ్చు, కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఈ పవర్ బ్యాంక్ బయటకు వచ్చేస్తుంది. మనం ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ లోపల రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో మనం ఏమైనా ఆర్డర్ ఇస్తే ఇగో ఇవన్నీ మెనూ ఈ ఫ్రిడ్జ్ మీద రాసేసి ఉంది మెనూ. లోపల మీరు ఏమన్నా కావాలనుకుంటే ఆల్కహాల్ కానీ ఇక్కడ బియర్లు కూడా ఉన్నాయి లోపల. ఓయమ్మో లాకేష్ ఉన్నది. బియర్లు, ఇంకేంటిది మిల్క్ అనుకుంటుంది, మిల్క్, ఇంకేంటి అమ్మో ఇవన్నీ బీర్లే ఉన్నాయి. బీర్లు పెట్టేసారు. థ్యాంక్ యూ. ఇదంతా చిన్న లోకల్గా అంటే లోపల రెస్టారెంట్ ఇది. మనం అక్కడ కిచెన్ ఉంది, కిచెన్ వాళ్ళే. ఇది రెస్టారెంట్ లోపల కిచెన్ ఉంది. కిచెన్ కూడా చూపిస్తాం మీకు. టీవీ ఉంది. అండ్ ఏమైంది, ఇట్లా డోర్ ఓపెన్ అయిన వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్నూకర్స్, గేమింగ్ జోను, మసాజ్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. బుక్స్ చదువుకోవడానికి ఇవన్నీ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు గేమింగ్ జోను, ఆడుకోవడానికి. ఇక్కడ కొంచెం ఇది మసాజు, ఏమంటారు రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ పైకి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ వర్క్ స్టేషన్ ఉంది, పైన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది, వైఫై కూడా ఉన్నది. పైన అవి సిస్టమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా కావాలనుకుంటే ఇదంతా వర్క్ స్పేస్ ఇదంతా. సో పైనుంచి అక్కడ రిసెప్షన్, అక్కడ రెస్టారెంట్, ఇక్కడ గేమింగ్ జోను. లోపలికి వెళ్ళిన తర్వాత మన హాస్టల్ లోపల రూమ్స్ చూపిస్తే ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి. నేనున్న హాస్టల్స్లో నాకు ఏమంటారు గేమ్ జోన్ అయితే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ గేమ్ జోన్ ఉంది.
ఇదిగో ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. మనం అక్కడ కిచెన్ ఉంది కదా, ఇక్కడ డైనింగ్ హాల్. ఇక్కడ మనం వండుకున్నదంతా ఇక్కడ తీసుకొని వచ్చి తినొచ్చు. ఈ కిచెన్లో ఏమేమి ఉన్నాయంటే అక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది, ఇక్కడ ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. మనం కావాలనుకుంటే వంట చేసుకోవచ్చు. మొత్తం గిన్నెలు ఉన్నాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆయిల్ అవన్నీ కావాల్సిన సామాన్లు. కాకపోతే ఇండియాలో మనం కారం అవన్నీ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఏవో కొన్ని లోకల్ మసాలాలు ఉన్నాయన్నమాట. మనం వంట కూడా వేసుకుందాం. బయటకు వెళ్ళేసి కొన్ని కూరగాయలు తెచ్చుకొని తిన్నాము. వచ్చినప్పటి నుంచి నేనేం తినలేదు అనమాట, ఇక్కడ లోకల్ ఫుడ్డే తిన్నా. సో లోకల్ ఫుడ్ అంతా ఏం బాగాలేదు. ఇప్పుడు వెళ్ళేసి వండుకుందాం ఏదన్నా. హలో. సో ఇది లిఫ్ట్. మనం ఏం చేద్దామంటే 6th ఫ్లోర్ హాస్టల్ రూమ్ అయితే వచ్చేసింది. ఇగో ఈ కార్డ్ స్వైప్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో లోపల హాస్టల్లో ఇలా ఉంది. మొత్తం నా బెడ్ వచ్చేసి పైన ఉన్నది. ఇట్లా 4 బెడ్స్ ఉన్నాయి. అక్కడ వచ్చేసి రెస్ట్ రూమ్ ఉంది. ఎవరో అమ్మాయి లోపల ఉన్నట్లున్నారు. అది వచ్చేసి మొత్తం లాకర్ సిస్టమ్ అనమాట. మనం ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమన్నా ఉంటే లోపల పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, లోపల ఎవరో ఉన్నట్లున్నారు. అంత లగేజ్ అది నా బెడ్ పైన. సో ఇది ఫ్రెండ్స్, ఇది 4 మెంబర్స్ ఉండే అదన్నమాట. ఈ కీ లేకపోతే మాత్రం మనల్ని లోపలికి అలో చేయరు. ఈ కీ నేను మర్చిపోయినా కదా, కింద ఇచ్చింది, కాకపోతే కీ ఇవ్వరు. ఇట్లా వచ్చేసి ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట రూమ్స్. ఇటు సైడ్ ఏంటంటే నేను తీసుకుంది 4 మెంబర్స్ ఉన్నది. ఇక్కడ ఎంత అని అంటే 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాయి ఉంటానమాట. సో ఇదంతా. సో లోపలికి వెళ్దాం, కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళేసి బయటికి వెళ్ళేసి ఏమన్నా కుకింగ్ చేసుకుందాం. ఫస్ట్ టైము కిచెన్లో. రోజు అదేంటిది ఆ లోకల్ ఫుడ్ చాలా చాలా ఘోరంగా ఉన్నది, తినలేకపోతున్నా. సో అది ఫ్రెండ్స్, బయటకు వెళ్ళేసి కూరగాయలన్నీ కొన్నానమాట. కూరగాయల షాప్లో ఆమె కెమెరా ఫ్రెండ్లీ కాదనమాట. మొత్తం కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చినాయి. ఎగ్స్, టమాటా, ఆలు అవన్నీ. మొత్తం మనకి ఎంత పడిందంటే దగ్గర 100 రూపీస్ అనమాట. 120 రూపీస్ అంతే, ఎక్కువేం పడలేదు. సో ఏమేమి తెచ్చినానంటే ఇవన్నీ సామాన్లు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటా ఎగ్ కర్రీ వేసుకొని తిందాము. చికెన్ ఉంది కానీ ఫ్రోజన్ ఉన్నది, మళ్ళీ తింటే మన హెల్త్ పాడైతేమో అని చెప్పేసి చికెన్ తీసుకోలేదు. సో చూద్దాం. సో మన కూరగాయలు కట్ చేసేసినాం. ఇవన్నీ పెద్ద పెనం తీసుకొని కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ వండుకోవడం కుదరదు కాబట్టి పక్కకు రైస్ పెట్టుకొని తెచ్చుకుందాము. పక్కన ఒక షాప్ ఉంది, రైస్ తెచ్చుకున్నాము. ఇక్కడ వీళ్ళందరూ ఇగో మన రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ తింటున్నారు. మనం ఏం చేద్దామంటే రైస్ తెచ్చుకుందాము. సో ఇక్కడ హలో రైస్ రైస్ సో ఇది మన 40 రూపీస్ రైస్ అన్నమాట. సో పక్కన రెస్టారెంట్ ఉంది కదా, రెస్టారెంట్ నుంచి రైస్ తెచ్చుకుందాం. మనం హాస్టల్లో కర్రీ చేసుకుందాం. సో వెళ్ళేసి తిందాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అసలు. ఆ లోపల వంట రూమ్లో కొంచెం స్మెల్ వస్తుంది. వీళ్ళు నా ముందర వండిన వాళ్ళు అందరూ పోర్కు అవన్నీ వండేసారు కాబట్టి నాకు ఘోరంగా స్మెల్. బట్ అక్కడ కిచెన్లోకి వెళ్ళేసి వంట చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, కానీ రోజు వంట చేసుకోవడం అంటే హాస్టల్లో కుదరదు కదా. ఇది మన కిచెన్, అదేంటిది డైనింగ్ హాలు. సో మనకి రెడీ అయిపోయింది.
కర్రీ. ఎండుమిర్చి వేసి వండిన కదా, చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్. ఎంతైనా మనం వండుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బాగా కష్టం పెడతాం కదా. 5 రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్. సో ఎవరైనా చైనాలో కానీ ఎక్కడైనా హాస్టల్ లైఫ్ మాత్రం ఇగో ఇలా ఉంటుంది. మంచి హాస్టల్ చూస్ చేసుకోండి. కిచెన్ అవన్నీ ఉన్నది, మంచిగా వండుకొని తినొచ్చు. ఇండియన్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు వండుకొని తినాలి, కొంచెం ఈ ఇండియన్ మిస్ అవ్వకుండా. ఓకేనా? సో ఈ వీడియో ఎక్కడ నచ్చింది, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.